మన యమునోత్రిలో హెలికాప్టర్ దిగుతున్నాం. రండి రండి, యమునోత్రి చూద్దాం. మన్ని దింపిన హెలికాప్టర్ వెనక్కి వెళ్ళిపోతుంది. టాటా. హెలికాప్టర్కి బాయ్ చెప్పేద్దా. హెలికాప్టర్ రైడ్ చాలా బాగుంది. 6 ప్యాసింజర్స్, ఒక పైలట్. చక్కగా వెళ్ళిపోతుంది. అసలు ఏం బాధ అనిపించలేదు. హెలికాప్టర్ తప్పక ఎక్కండి. ఇక్కడ పదండి. చూడండి హెలిప్యాడ్ చుట్టుపక్కల ఎలా ఉందో చూపిస్తా. చూసారా? ఓయ్, కార్వార్ పర్వత శ్రేణి, హిమాలయ. నన్ను పల్లకీలో మోస్తున్నారు. పెళ్ళికి కూడా పల్లకీలో వెళ్ళలేదు. యమునా మాతను చూడడానికి పల్లకీలో వెళ్తున్నాను. యమున తల్లి నన్ను పల్లకీలో తీసుకొస్తుంది. చూసావా? అమ్మ ఆవిడ యమున మాత వచ్చేసింది. తోరణం వచ్చేసింది. యమునోత్రికి దగ్గర పెట్టాం. మాతాజీ నమో నమః. చెట్టు ఎంత బాగుందో చూస్తారా? చాలా బాగుంది. ఏమండి, మీరు అందరూ కూడా రండి. ఎంత బాగున్నదో ట్రిప్పు. ఆ ప్రకృతిలోనే ఉంది దేవుడు. చాలా బాగున్నాయి ఆ చెట్లు అవి. ప్లీజ్ అందరూ రండి, అందరూ వచ్చి చూడండి. చాలా బాగుంది కదా. ఆ మంచు పర్వతాలు చూడండి ఎదురుగుండా ఎంత అందంగా ఉన్నాయి. యమునోత్రి చాలా బాగుందండి. धरती के स्वर्ग उत्तराखंड में आए हुए समस्त श्रद्धालुओं का హార్దిక ఏవం అభినందనాలు రాశారు. ఎంత బాగుంది చూడండి. అందరూ ప్లీజ్ రండి. యమునోత్రి ఇది చాలా బాగుంది. రండి, పల్లకీలో వెళ్తున్నాను. నేను లైవ్ చూపిస్తున్నాను. ఈ రోజుదే మే 14, 2026. ఎంతమంది ఉన్నారో చూడండి. చాలా రష్. పల్లకీలో వెళ్ళేవాళ్ళు, గుర్రం మీద వెళ్ళేవాళ్ళు, డోలీలో వెళ్ళేవాళ్ళు, నడిచి వెళ్ళేవాళ్ళు. చాలా చాలా రద్దీగా ఉంది. అయితే చాలా చక్కగా వెళ్తున్నారు. నన్ను అడిగితే పల్లకీలోనే వెళ్ళండి. పల్లకీలో వెళ్తే మన హాయిగా వీడియోలు, ఫోటోలు తీసుకోవచ్చు. డోలీలో వెళ్ళే వాళ్ళకి, గుర్రం మీద వెళ్ళే వాళ్ళకి గట్టిగా పట్టుకుని కూర్చోవడంతోనే సరిపోతుంది. అస్సలు వాళ్ళు వీడియోలు తీయలేరు. అవును, అవునండి, మనం చేరిపోయాం. అలా వెళ్తే యమునాదేవి దర్శనమే. పాపం స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేస్తున్నారు. లోపలికి వెళ్ళాక వీడియో తీయనివ్వచ్చు. యమునోత్రి, మందిరం. వచ్చే కష్టమేనండి. కొంచెం నాకు ఎందుకు ప్రాణంతో చల్లగాట్లు అనిపించింది. చివరికి వచ్చేసాం మాట దిగింది. గరం పానీ గౌరీకుండ అన్నారు. చూడండి, అందరూ స్నానాలు చేస్తున్నారు. నేను కొంచెం నీళ్ళు తీసుకుంటున్నాను. అబ్బా, ఎంత వెచ్చగా ఉన్నాయండి. చాలా వెచ్చగా ఉన్నాయి. తల మీద జల్లుకుంటున్నాను. గౌరీకుండ. ఈ మెట్లకి వెళ్తే మాత కనిపిస్తుంది. सूर्यकुंड, यह स्थान सूर्यकुंड है। यहाँ पर माँ यमुना जी का मुख्य प्रसाद चावल के रूप में बनाया जाता है। कृपया शांति के प्रसाद बनाए। धन्यवाद. इधे पूजा स्थल पूजे से అప్పుడే యమున పుట్టింది. ఇక్కడ దేవాలయం. యమున నల్లగా ఉంటుంది, గంగ తెల్లగా ఉంటుంది. చూసారా, నల్లగా ఉంది వాటర్. ఇదిగోండి, మన ట్రావెల్ అన్నం మనకి ఇస్తున్నారు. చూసారా? అబ్బో, వేడి వేడి, చాలా వేడి, చాలా వేడిగా ఉంది. అమ్మా ప్రసాద్. యమునోత్రి, మాతా యమునోత్రి. కృష్ణుడు యమున. చాలా రష్గా ఉంది, చాలా రష్గా. माताजी का मंदिर, माताजी का मंदिर. अम्मा माताजी मंदिर इधे मंदिर.